ఓం నమో వెంకటేశ భాస్కర్ నమో వెంకటేశయ్య. అన్న ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే తిరుమలకి వచ్చే వాళ్ళకి ఎస్ఎస్డి టోకన్స్ ఎక్కడ తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలా, తీసుకుంటే ఉపయోగం ఏంది? ఓం నమో వెంకటేశయ్య. వెంకటేశ ఎస్ఎస్సి టికెట్ కావాలంటే ప్రతిరోజు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు శ్రీనివాసం ఎక్కడ, విష్ణు నివాసం ఎక్కడ, భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ? శ్రీనివాసం కాంప్లెక్స్ వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్. ఓకే. భూదేవి కాంప్లెక్స్ వచ్చి అలిపిరి బాలాజీ బస్ స్టాండ్ ఆపోజిట్. ఓకే. విష్ణు నివాసం వచ్చి రైల్వే స్టేషన్ ఆపోజిట్. ఓకే, సూపర్. ఇప్పుడు ఏ టైంకి వెళ్తే ఎస్ఎస్డి టోకన్లు ఇస్తారు, రోజుకి ఎన్ని ఇస్తారనా? మీరు మార్నింగ్ 11 కంతా లైన్ లో వెళ్తే 2 o'clock ఎస్ఎస్సి టోకన్లు ఇస్తారు. ఓకే. ఒక రోజుకి 10,000 టోకన్లు ఒక కౌంటర్ లో. ఓకే. టోటల్ 30,000 టోకన్లు ఇస్తారు. ఓకే, అంటే శ్రీనివాసంలో 10,000, విష్ణు నివాసంలో 10,000, భూదేవి కాంప్లెక్స్ లో 10,000, అట్లా 30,000 టోకన్లు ఇస్తారు ఒక రోజుకి. 11 గంటలకి లోపలికి లైన్ లో పోతే 2 గంటలకు టోకన్లు ఇస్తారు. టోకన్లు ఎస్ఎస్డి టోకన్లు తీసుకున్న వాళ్ళకి దర్శనం ఎన్ని గంటల సేపు అవుతుంది? 4.5 hours అవచ్చు. 4-5 గంటలు అవ్వచ్చు. ఓకే, 5 hours మాక్సిమం. ఓకే, ఒకవేళ టికెట్లు లేని వాళ్ళు డైరెక్ట్ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు లైన్ లో వెళ్తే వాళ్ళకి 12 hours పడుతుంది లైన్. ఓకే, అది ఫ్రీ దర్శనం. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్లు లేవు, ఫ్రీ దర్శనంలో అంతసేపు ఉండే టైము లేదు, వాళ్ళు ఏం చేయొచ్చు అన్న? వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా అశ్విని హాస్పిటల్కి వెళ్తే ఓకే అక్కడ బ్లడ్ డొనేషన్ చేయాలి. రోజుకు 5 మంది 5 members మాత్రమే. ఓకే, వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తే వాళ్ళకి శుభంలో డైరెక్ట్ దర్శనం ఇస్తారు. ఓకే, అంటే కొండపైన అశ్విని హాస్పిటల్ పొద్దున్నే 5 o'clock బ్లడ్ డొనేట్ చేస్తే రోజుకి 5 మంది. ఓకే, ఎంతసేపులో దర్శనం అవుతుంది? వాళ్ళకి 1 hour లో అయిపోతుంది. 1 hour లో అయిపోతుంది. ఓకే. ఓం నమో వెంకటేశ. చూసారు కదండి, ఇది ఎస్ఎస్డి టోకన్ల గురించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలంటే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.